మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం బురకాయలకోట సమీపంలో ఉన్నటువంటి పెద్ద మొరవపల్లి అనేటువంటి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రాత్రి అత్యంత కిరాతకంగా చంపబడినటువంటి ఒక వ్యక్తి నివాసం వద్ద అయితే మనం ఉన్నాం. ఎక్కడైతే రాత్రి ఎవరూ లేనటువంటి సమయంలో ఆయన కోళ్ల ఫారం దగ్గర నిద్రిస్తున్నటువంటి సమయంలో ఆయన్ని బండరాతితో అత్యంత కిరాతకంగా 2 గంటల ప్రాంతంలో ఆయన్ని చంపేసినటువంటి ఘటన ఈ యొక్క తంబళ్లపల్లి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. దాదాపుగా 10 రోజులు ఒక మర్డర్ ఇంకొక ఘటన జరగకముందే మరొక సంఘటన ఇక్కడ జరగడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆందోళనకు గురి చెందుతున్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాం. కాకపోతే వారందరూ కూడా చాలా బాధలో ఉన్నటువంటి సందర్భంలో వారు మేము మాట్లాడలేము అనేటువంటి అంశంలో అయితే వారు తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా అత్యంత కిరాతకంగా చంపినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే పట్టుకొని వారిని శిక్షించాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు కోరుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పోలీసు వారు వెంటనే ఇక్కడికి సంఘటనా స్థలానికి 3 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకొని కేసును దర్యాప్తులో భాగంగా ముమ్మరంగా వారు తనిఖీలు చేపట్టడం జరిగింది. పొద్దున్నే కూడా ఇక్కడ డాగ్ స్క్వాడ్ కూడా వారు పిలిపించి అదేవిధంగా ఇక్కడ తనిఖీలు అయితే చేయడం అయితే జరిగింది. క్లూస్ టీం వాళ్ళు కూడా అనేకమైనటువంటి క్లూస్ వారు సంపాదించామని చెప్పేసి కూడా చెప్తున్నారు మనకు. అదేవిధంగా ఇక్కడ ఒకటి మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉంది, NH నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా ఇటు సైడ్ చూసుకుంటే మన రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకు రైల్వే స్టేషన్ కనపడుతుంది. రైల్వే స్టేషన్కి మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవేకి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో రాత్రి వేళ నిర్మానుష్యంగా ఉంటుంది. ఈ నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో రాత్రి ఎవరూ లేనటువంటి సమయం అంటే దాదాపుగా 2 గంటల ప్రాంతం అంటే ఎవరు అసలు జనసంచారమే లేనటువంటి సందర్భం అనమాట. అలాంటి సందర్భంలో వచ్చి నిద్రిస్తున్నటువంటి బి రాజారెడ్డి అనేటువంటి మురసపల్లికి చెందినటువంటి ఈ యొక్క రాజారెడ్డి పైన అత్యంత కిరాతకంగా ఈ యొక్క బండరాయి మోపి హత్య చేసినటువంటి దుండగులు ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క కేసును కూడా చాలా ముమ్మరంగా చేపట్టినటువంటి ట్రైనింగ్ DSP ప్రశాంత్ కుమార్ గారు కూడా ఈ యొక్క కేసును చాలా కీలకంగా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్కి మన సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి మధు గారు కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు సంఘటనా స్థలానికి DSP ప్రసాద్ కుమార్ గారు కూడా ఇక్కడికి చేరుకొని సంఘటనా స్థలాన్ని వాళ్ళు పరిశీలించడం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాడు ఏమీ జరిగిద్దామే వాంజమైనారు ఊరికే ఏమి చేసినాడు తమ్మి వాడు. ఈరోజు మొలకల చెరువు మండలం పెద్ద మరువపల్లి గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి కోళ్ల ఫారంలో రాజారెడ్డి కోళ్ల ఫారంలో రాజారెడ్డి హత్య గావింపబడినాడు. దీనికి సంబంధించి తెల్లవారుజామున 4 గంటలప్పుడు మొలకల చెరువుకు CI గారికి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే సీన్ విజిట్ చేయడం జరిగింది. రాజారెడ్డి మరోపల్లికి సమీపంలో ఉన్నటువంటి పొలంలో కోళ్ల ఫారం నిర్మించుకొని వ్యాపారం చేస్తూ కోళ్ళను నమ్ముకుంటూ జీవనం చేస్తూ ఉన్నాడు. రాజారెడ్డికి 2 కూతుర్లు ఉన్నారు, బ్రాహ్మణి, చిత్ర అని. బ్రాహ్మణికి 25 ఏళ్ళు ఉంటాయి. చిత్ర 2వ అమ్మాయి చెన్నైలో చదువుకుంటా ఉంది, MBA పర్సూ చేస్తూ ఉంది. వీళ్ళు కోళ్ళు నిన్న రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో స్నేహ చికెన్ సెంటర్ వాళ్ళు కోళ్ళు కొనుక్కోవడానికి వచ్చారు. అక్కడ రాజారెడ్డి కూతురు బ్రాహ్మణి, తర్వాత భర్త బాలాజీ కూడా ఉంటూ ఉంటారు. ఆ కోళ్ళన్నీ కొనుక్కొని పోయిన తర్వాత సుమారు 1:30 అయింది. ఆ ప్రాంతంలో వాళ్ళ నాన్న అక్కడ పడుకున్న తర్వాత ఈ అమ్మాయి కొంచెం ఏదో తలనొస్తుందనో ఏమో మరి కాఫీ తాగుదామని చెప్పేసి కొంచెం ఇంటికి పోయేస్తామని చెప్పి భర్తను పిలుచుకొని వచ్చేసింది. భర్త ఆమె కలిసి రాత్రి ఇంటికి వచ్చారు. మళ్ళీ ఒక ½ అవర్ తర్వాత వాళ్ళు 2 గంటల ప్రాంతంలో కోళ్ళ ఫారం దగ్గరికి పోయారు. ఆమె అక్కడ నీళ్లు తాగేదానికి పోతే వాళ్ళ నాన్న రక్తపు మడుగులో పడి ఉండడం చూసి ఇమ్మీడియట్గా భర్త దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని పక్కన పొలాల్లో ఉన్న ఇంకొక ఆయన కోళ్ల ఫారం మొత్తం నాగభూషణకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. తర్వాత మ్యాటర్ మళ్ళీ పోలీసులకు తెలిసి మనం అంతా అక్కడికి పోవడం జరిగింది. ఈ రాజారెడ్డిని ఎవరు చంపారు, రాజారెడ్డి అల్లుడు బాలాజీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం కేసు నమోదు చేశాము. ఈ కేసు నమోదు చేసి విచారణ మన ఇన్వెస్టిగేషన్ మొలకల చెరువు ఇన్స్పెక్టర్ మధు గారు తీసుకున్నారు.